హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ట్రాన్స్టూర్ తెలుగు. ఈరోజు మన వీడియోలో రీసెంట్గా రిలీజ్ అయిన మనమే అనే మూవీ స్టోరీని చూద్దాం. దీంట్లో మెయిన్ క్యారెక్టర్స్గా శర్వానంద్ అలాగే కృతి శెట్టి యాక్ట్ చేశారు. ఈ మూవీ కంప్లీట్గా ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ అని చెప్పొచ్చు, అలాగే వర్త్ వాచింగ్ కూడా. ఇంకా లేట్ చేయకుండా మనం స్టోరీలోకి అయితే వెళ్ళిపోదాం. కానీ అంతకన్నా ముందు ఇంకా మన ఛానల్కి ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో చేసుకోండి, అలాగే కిందున్న బెల్ ఐకన్ని కూడా ప్రెస్ చేయండి. దానివల్ల మన ఛానల్లో వీడియో పోస్ట్ అయిన ప్రతిసారి మీకు ముందుగానే నోటిఫికేషన్ వస్తుంది. ఇంకా స్టోరీని అయితే స్టార్ట్ చేసేద్దాం. ఓపెనింగ్ సీన్లో మన హీరోని చూపిస్తారు. తను లండన్లో ఉంటాడు. తన పేరు విక్రమ్. కనిపించిన ప్రతి అమ్మాయితో ఫ్లర్ట్ చేస్తూ ఉంటాడు. ఆ రోజు తన బర్త్డే అవడంతో ఇండియా నుంచి తన పేరెంట్స్ కూడా తనకి కాల్ చేసి విష్ చేద్దామని అనుకుంటారు. కానీ అబ్బాయి మాత్రం ఫుల్ పిచ్చ పార్టీలో ఉంటాడు. తన బర్త్డే విషెస్ చెప్పడానికి తన క్లోజ్ ఫ్రెండ్ అయిన అనురాగ్ కూడా కాల్ చేస్తాడు. కానీ హీరో దాన్ని ఇన్నట్టుగా ఇగ్నోర్ చేసి పెట్టేస్తాడు. చెప్పాలంటే అనురాగ్ తన వైఫ్ శాంతి అలాగే బాబు ఖుషితో కలిసి ఇండియాకి వెళ్తున్నాడు. ఎందుకంటే శాంతి వాళ్ళ ఫ్రెండ్ ఎంగేజ్మెంట్ కి. నెక్స్ట్ డే మార్నింగ్ లేవగానే హీరోకి ఇండియన్ పోలీస్ నుంచి కాల్ వస్తుంది. మీ ఫ్రెండ్ దిగిన హోటల్లో ఫైర్ యాక్సిడెంట్ జరిగింది, దానివల్ల వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు చనిపోయారు అని. అప్పుడు మనకి విక్రమ్ కి అనురాగ్ ఎలా ఫ్రెండ్ అయ్యారు అని పాస్ట్ లో చూపిస్తారు. విక్రమ్ అండ్ అనురాగ్ ఇద్దరు ఒకే కాలేజ్లో చదువుకొని ఉంటారు. స్కాలర్షిప్ రావడంతో వాళ్ళ స్టడీస్ కంప్లీట్ అయిన తర్వాత లండన్కి వచ్చుంటారు. అనురాగ్ ఒక అనాథ. తనకు ఉన్నది విక్రమ్ మాత్రమే. లండన్కి వచ్చిన తర్వాత అనురాగ్ శాంతిని చూసి ప్రేమించి పెళ్లి చేసుకుంటాడు. కానీ శాంతి పేరెంట్స్కి అనురాగ్ని పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు. దానివల్ల వాళ్ళు శాంతితో రిలేషన్ని కట్ చేసుకుని ఉంటారు. ఇంకా సీన్ ప్రెజెంట్లోకి వస్తుంది. ఇండియాలో ఉన్న మార్చురీ దగ్గరికి విక్రమ్ వాళ్ళ నాన్న వెళ్ళి అనురాగ్ మళ్ళీ తన వైఫ్ డెడ్ బాడీస్ని చూస్తాడు. అప్పుడే హీరో కూడా లండన్ నుంచి వచ్చుంటాడు. మన హీరోయిన్ అయిన సుభద్ర కూడా తన ఫ్రెండ్స్ని చూడ్డానికని చెప్పి అక్కడికి వస్తుంది. అనురాగ్ మరియు శాంతి ఈ యాక్సిడెంట్లో చనిపోతారు. కానీ ఖుషికి మాత్రం ఏమీ అవ్వదు. ఇప్పుడు ఆ బాబుని టేక్ కేర్ చేయడానికి ఎవరూ లేరు అని తెలుసుకున్న సుభద్ర చాలానే బాధపడుతుంది. నెక్స్ట్ డే విక్రమ్ వాళ్ళ నాన్న కౌన్సిలర్ అయిన మహేందర్ని వెళ్ళి మీట్ అవుతాడు. అసలు ఈ బాబుని ఇప్పుడు ఎవరు టేక్ కేర్ చేయాలి అనేది మహేంద్ర చెప్పగలరు. సుభద్రకేమో ఈ బాబుని తనే చూసుకోవాలి అని అనిపిస్తుంది. తనకి ఇప్పుడు ఎంగేజ్మెంట్ అయింది. పెళ్లి ఇంకో 6 monthsలో ఉంటుంది. అప్పుడు కౌన్సిలర్ మాట్లాడతా, ఒకవేళ సుభద్రకి ఈ బేబీని పెంచుకోవాలి అని అంటే తన ఫ్యూచర్ ఫియాన్సేతో ఈ బేబీ గురించి డిస్కస్ చేయాలి. లేదంటే ఈ బేబీ శాంతి వాళ్ళ పేరెంట్స్కే కన్విన్స్ చేసి ఇవ్వాల్సి ఉంటుంది అని చెప్తాడు. కానీ ఇక్కడున్న ప్రాబ్లం ఏంటంటే ఒకవేళ సుభద్ర కూడా ఆ బాబుని తీసుకోవడానికి వీళ్ళు లండన్లో బాబు ఎక్కడైతే ఉన్నాడో ఆ ఇంట్లోనే 4 months ఉండాల్సి ఉంటుంది. యూకే గవర్నమెంట్ ఒకవేళ వీళ్ళు బాబుని సరిగ్గా టేక్ కేర్ చేస్తున్నారు అని అంటే వీళ్ళని కరెక్ట్గా 4 months మానిటర్ చేసి ఈ కపుల్కి బేబీని ఇస్తుంది. దానికోసం సుభద్ర తన పేరెంట్స్ని వెళ్ళి కన్విన్స్ చేసి 4 months లండన్లో ఉండడానికి ఒప్పిస్తుంది. కానీ విక్రమ్కి మాత్రం ఆ బేబీకి టేక్ కేరర్గా ఉండాలని అనిపించదు. కానీ వాళ్ళ డాడీ ఫోర్స్ చేయడంతో సరేనని ఒప్పుకుంటాడు. సరే అని చెప్పి వీళ్ళిద్దరూ బాబుతో కలిసి లండన్కి వెళ్ళడానికి స్టార్ట్ అవుతారు. హీరో మాత్రం తనకి కనిపించిన ప్రతి అమ్మాయితో ఫ్లర్ట్ చేస్తూ ఉంటాడు. అది చూసిన హీరోయిన్ వాడి మీద చిరాకు పడుతూ ఉంటుంది. ఇంకా లండన్కి రీచ్ అవ్వగానే ఫ్రెండ్స్ అందరూ వచ్చి వీళ్ళిద్దరిని రిసీవ్ చేసుకొని ఉంటారు. అందరూ కలిసి అనురాగ్ మరియు శాంతి ఉంటున్న ఇంటికి వెళ్తారు. హీరో కూడా ఆ ఇల్లుని చూడడం ఇదే మొదటిసారి. ఇంటికి వెళ్ళిన ఖుషి అన్ని రూమ్స్ తిరుగుతూ వెతుకుతూ ఉంటాడు. అప్పుడు హీరోయిన్ చూసి తను బొమ్మల కోసం కాదు వాళ్ళ అమ్మ నాన్న గురించి ఇల్లంతా వెతుకుతున్నాడు అని అంటుంది. నెక్స్ట్ డే అనురాగ్ అండ్ శాంతిల కోసం వాళ్ళ ఇంటి ముందే మెమోరియల్ డే కండక్ట్ చేస్తారు. అక్కడికి వాళ్ళకి తెలిసిన వాళ్ళ అందరూ వచ్చి కన్సోల్ చేస్తూ ఉంటారు. అప్పుడే అక్కడికి జోసఫ్ వస్తాడు. జోసఫ్ మరియు అనురాగ్ ఇద్దరు బిజినెస్ పార్ట్నర్స్. జోసఫ్ మాట్లాడుతూ నేను నిన్ను చాలా మిస్ అయ్యాను అనురాగ్ అని చెప్తాడు. సుభద్ర అక్కడే జాబ్ చేస్తూ ఉంటుంది. అందుకు హీరోతో చెప్తూ నాకు మార్నింగ్ 9 to 6 జాబ్ ఉంటుంది, నీకెలాగో జాబ్ లేదు కాబట్టి నేను వర్క్ చేస్తున్న టైంలో నువ్వు బాబుని టేక్ కేర్ చేయి, మిగతా టైంలో నేను చూసుకుంటా అని చెప్తుంది. సుభద్ర ఆఫీస్కి వెళ్లే టైంలోనే బాబుకి ఏమేం ఫుడ్ కావాలో ప్రిపేర్ చేసి పెట్టి వెళ్ళుంటుంది. హీరో మాత్రం ఆ బుడ్డోడితో చాలా పెద్దోడు అన్నట్టు బిహేవ్ చేస్తూ ఉంటాడు. కొంచెం సేపు అలాగే ఆడుకున్న ఖుషి ఇంకా ఏడుస్తూ ఉంటాడు. వాడిని ఎలా కంట్రోల్ చేయాలో హీరోకి తెలీదు. ఈలోగా హీరోయిన్ ఇంటికి వచ్చేస్తుంది. ఇల్లు మొత్తం చిరాగ్గా అయిపోయి ఉంటుంది. ఖుషికి ఏం తినిపించావు అని సుభద్ర అడగ్గా విక్రమ్ చెప్తూ చిప్స్ మరియు బిస్కెట్ ఇచ్చానని చెప్తాడు.
ఖుషి కూడా ఎంతటికి ఏడుపు ఆపకపోవడంతో ఇంకా డాక్టర్కి కాల్ చేస్తారు. డాక్టర్ ఖుషిని చెక్ చేసి 3 రోజులుగా బాబుకి స్నానం చేయించలేదు, అలాగే డైపర్ కూడా మార్చలేదు. అందుకే తను ఏడుస్తున్నాడు. తనకి కొంచెం లో ఫీవర్ ఉంది, 2 రోజులు లిక్విడ్ ఫుడ్డే ఇవ్వండి అని చెప్తాడు. 2 డేస్ తర్వాత డాక్టర్ దగ్గర మళ్ళీ బేబీకి అపాయింట్మెంట్ ఉంటుంది 7 o'clockకి. ఆ టైంకి సుభద్రకి ఆఫీస్లో వర్క్ ఉండడంతో నువ్వే ఖుషిని హాస్పిటల్కి తీసుకెళ్ళు అని చెప్తుంది. ఈలోగా విక్రమ్ వాళ్ళ డాడీ విక్రమ్కి కాల్ చేసి, నేను శాంతి వాళ్ళ పేరెంట్స్తో మాట్లాడా, వాళ్ళు ఇంకా శాంతి మీద కోపంగానే ఉన్నారు, వాళ్ళు కన్విన్స్ అవ్వట్లేదు అని చెప్తాడు. కానీ హీరో మాత్రం మళ్ళీ శాంతి వాళ్ళ అమ్మకి కాల్ చేసి, మీరు ఎలాగైనా బేబీని తీసుకెళ్ళిపోండి, మా వల్ల కావట్లేదు అని చెప్తాడు. తర్వాత డాక్టర్ చెకప్కి తీసుకెళ్లి ఖుషిని వాపస్ తీసుకొచ్చి టాక్సీలో కూర్చోబెడతాడు హీరో. కానీ వేరే అమ్మాయి అటు సైడ్ వెళ్లడంతో తను డైవర్ట్ అయిపోతాడు, ఖుషి గురించి మర్చిపోతాడు. ఈలోగా ఖుషి ఎక్కిన టాక్సీ డ్రైవర్ కార్ డ్రైవ్ చేసుకొని ఖుషిని తీసుకెళ్తూ ఉంటాడు. సుభద్ర వచ్చి ఖుషి ఎక్కడా అని అడగ్గా తను కార్లోనే ఉన్నాడు అనే విషయం విక్రమ్కి గుర్తొచ్చి ఆ కార్ని చేజ్ చేయడానికి వెళ్తాడు. చెప్పాలంటే జోసఫే ఖుషిని చంపడానికి తన మనుషుల్ని ఇలా పంపి ఉంటాడు. ఎందుకంటే తన అమ్మ నాన్నని కూడా చంపించింది జోసఫే కాబట్టి. తర్వాత హీరో వెళ్ళి విలన్స్తో ఫైట్ చేసి ఖుషిని కాపాడి ఇంటికి వస్తారు. అప్పుడు సుభద్ర విక్రమ్కి అనురాగ్ తనని ఏ పొజిషన్లో పెట్టాడు అని చెప్తుంది. నువ్వు మాత్రం అనురాగ్ని ఒక ఫ్రెండ్గానే చూసుంటావు, కానీ అనురాగ్ నిన్ను తన పేరెంట్స్ అండ్ ఫ్యామిలీ అని అనుకున్నాడు. ఒకవేళ ఖుషి నాన్నే బ్రతికి ఉండుంటే తను ఇలా చేసేవాడా, ఖుషిని ఒంటరిగా ఉండనిచ్చేవాడా అని అడుగుతుంది. దానికి హీరో కూడా కొంచెం బాధ కలుగుతుంది. ఇంకా అప్పటి నుంచే విక్రమ్ కూడా ఖుషిని జాగ్రత్తగా చూసుకోవాలి అని ఫిక్స్ అవుతాడు. సుభద్ర కూడా తన ఫియాన్సే అయిన కార్తీక్కి కాల్ చేసి తను ఖుషిని అడాప్ట్ చేసుకోవాలి అని అనుకుంటుంది అనే విషయం చెప్తుంది. అండ్ కార్తీక్ కూడా దీంట్లో నో అబ్జెక్షన్. నెక్స్ట్ రోజు ఖుషి ఇంట్లో ఆడుకుంటూ ఉండంగా పైనుంచి ఒక బాక్స్ తీయమంటాడు. దాంట్లో అన్ని రెస్టారెంట్కి సంబంధించిన డాక్యుమెంట్స్ ఉంటాయి, అలాగే కోర్టు వాళ్ళు పంపిన నోటీసులు కూడా. అనురాగ్ రెస్టారెంట్ని లోన్ తీసుకొని స్టార్ట్ చేసుంటాడు. ఒకవేళ ఆ లోన్ని కంప్లీట్గా పే చేయకపోతే తన ఇల్లు మరియు రెస్టారెంట్ని టేక్ ఓవర్ చేస్తామని ఆ నోటీస్లో రాసుంటుంది. అనురాగ్ లేక రెస్టారెంట్కి కావాల్సిన పెండింగ్ వర్క్ అంతా అలాగే ఉండి ఉంటుంది. అందుకే విక్రమ్ అండ్ సుభద్ర ఇద్దరు నెక్స్ట్ డే రెస్టారెంట్కి వెళ్ళగా అక్కడ జోసఫ్ ఉంటాడు. అప్పుడు విక్రమ్ అండ్ సుభద్రకి ఒక ఐడియా వస్తుంది. వాళ్లే పెండింగ్ వర్క్ అంతా ఫినిష్ చేసి రెస్టారెంట్ని స్టార్ట్ చేద్దామని అనుకుంటారు. దానికోసం షెఫ్ని పిలిపిస్తారు, అలాగే జనానికి తెలియడానికి యాడ్ షూట్స్ కూడా చేస్తారు. విక్రమ్కి అనురాగ్ని జోసఫే చీట్ చేశాడు అన్న విషయం అర్థమవుతుంది. ఇంకా వర్క్ అంతా కంప్లీట్ చేసి వీళ్ళు రెస్టారెంట్ని ఓపెన్ చేస్తారు. అదే రోజు రాత్రి హీరో తనకి సుభద్ర మీద ప్రేమ ఉందని, ఆ ప్రేమని తనకి ఎక్స్ప్రెస్ చేయాలనుకొని ప్రపోజ్ చేయడానికి వెళ్తూ ఉండంగా సుభద్ర ఫియాన్సే అయిన కార్తీక్ ఇండియా నుంచి అక్కడికి వస్తాడు. ఇంకా వీళ్ళందరూ కలిసి అదే ఇంట్లో ఉంటూ ఉంటారు. నెక్స్ట్ డే మార్నింగ్ యూకే ఆఫీసర్ వీళ్ళింటికి వస్తాడు. సుభద్ర మరియు విక్రమ్లతో ఇలా అంటాడు, ప్రతి సంవత్సరం ఖుషి బర్త్డే కన్నా ముందు అనురాగ్ మరియు శాంతి ఖుషిని తీసుకొని బ్రిస్టల్లో జరిగే హాట్ ఎయిర్ బలూన్ ఫెస్టివల్కి వెళ్తారు. వాళ్ళు ప్రతి సంవత్సరం వెళ్ళినట్టే మీరు కూడా ఈసారి ఖుషిని తీసుకొని ఆ ప్లేస్కి వెళ్ళాలి అని చెప్తాడు. సరే అని చెప్పి విక్రమ్, సుభద్ర, ఖుషిలతో పాటు కార్తీక్ కూడా హాట్ ఎయిర్ బలూన్ ఫెస్టివల్ చూడడానికి వెళ్తాడు. అక్కడికి రీచ్ అయ్యాక టూరిస్ట్ గైడ్ అయిన తానియా వీళ్ళని గైడ్ చేస్తుంది. వీళ్ళు భోజనం చేయడానికి అని రెస్టారెంట్కి వెళ్ళినప్పుడు సుభద్రకి కంటిన్యూస్గా ఎక్కిళ్ళు వస్తాయి. ఎంత కంట్రోల్ చేసినా కంట్రోల్ అవ్వదు. అప్పుడే ఖుషి సడన్గా సుభద్రని అమ్మ అని పిలుస్తాడు. సుభద్రకి అప్పుడు ఎక్కిళ్ళు ఆగిపోతాయి, అలాగే తను చాలానే ఎమోషనల్ అవుతుంది. ఇంకా నైట్ స్టే అవ్వడానికి అని చెప్పి రూమ్కి వెళ్ళగా అక్కడ వాళ్ళకి సింగిల్ రూమే దొరుకుతుంది. అందుకే తానియా ఆ రూమ్ని ఖుషి, సుభద్ర మరియు తన ఫియాన్సే అయిన కార్తిక్కి ఇవ్వమంటుంది. ఇంకా చేసేదేం లేక విక్రమ్ మరియు తానియాలు ఇద్దరు హోటల్ బయటే ఉంటారు. మార్నింగ్ లేసి చూసేసరికి సుభద్ర వాళ్ళ దగ్గర లగేజ్, అలాగే హీరో దగ్గర ఉన్న ఫోన్, డబ్బులు అన్నీ మాయమైపోతాయి. అంటే తానియా అవన్నీ తీసుకొని అక్కడి నుంచి ఎస్కేప్ అయిపోయి ఉంటుంది. ఇంకా వాళ్ళ దగ్గర డబ్బులు, పాస్పోర్ట్, బట్టలు ఏమీ లేకపోవడంతో తిరిగి లండన్కే వెళ్ళిపోయే ప్లాన్ చేద్దాం అని కార్తీక్, సుభద్రలు అనుకుంటారు. కానీ విక్రమ్ మాత్రం ఎలాగో ఇంత దూరం వచ్చాం, ఖచ్చితంగా మనం హాట్ ఎయిర్ బలూన్ ఫెస్టివల్ చూసే వెళ్ళాలి అని అంటాడు. అక్కడికి వెళ్ళడానికి కూడా వీళ్ళ దగ్గర డబ్బులుండవు. అప్పుడు విక్రమ్ ఎవరినైనా లిఫ్ట్ అడిగి వెళ్దామని ప్లాన్ వేస్తాడు.
దానికోసమే రోడ్డు మధ్యలో నుంచొని గొడవ పడుతూ ఉంటారు. ఆ వైపుగా వచ్చిన వెహికల్ వీళ్ళని చూసి ఆగుతుంది. ఒక ఏజ్ అయిన జంట వీళ్ళకి లిఫ్ట్ ఇస్తారు. ఇంకా నెక్స్ట్ డే వీళ్ళందరూ హాట్ ఎయిర్ బలూన్ ఫెస్టివల్ దగ్గరికి చేరుకుంటారు. వీళ్ళకి లిఫ్ట్ ఇచ్చిన వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు వాళ్ళ టికెట్స్ ని ఖుషిక్ అని చెప్పి ఇచ్చేస్తారు. ఇంకా విక్రమ్, సుభద్ర, ఖుషీలు హాట్ ఎయిర్ బలూన్ ని ఎక్కి ఆ రైడ్ ని చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. ఇంకా రిటర్న్ అవ్వడానికి తానియా అక్కడ వాళ్ళని కలిసి, నేను కావాలని మీ లగేజ్ ని తీసుకెళ్ళిపోయాను, ఎందుకంటే ఈ ట్రిప్ మీ అందరికీ గుర్తుండిపోవాలని చెప్పి వాళ్ళకి లగేజ్ ని ఇచ్చేస్తుంది. కార్తిక్కి మాత్రం ఈ ట్రిప్ మొత్తంలో విక్రమ్ బిహేవియర్ అస్సలు నచ్చదు. వాడికి అసలు రెస్పాన్సిబిలిటీ లేదు అని చెప్పి ఫుల్గా తిడుతూ ఉంటాడు. నెక్స్ట్ డే మార్నింగ్ హీరో ఫుల్ టిప్ టాప్ గా రెడీ అయ్యి ఇంటర్వ్యూ కని వెళ్తాడు. అప్పుడే కార్తిక్ హీరో క్వాలిఫికేషన్ ని చూస్తాడు. చెప్పాలంటే హీరో మూవీ స్టార్టింగ్ నుంచి మందు తాగుతూనే ఉంటాడు. ఎందుకంటే తను వైన్ అండ్ వైన్ మేకింగ్ మీద థీసిస్ చేస్తూ ఉంటాడు. అలాగే ఇంకొక 2 నెలల్లో డాక్టర్ అవుతాడు. దీన్ని చూసి సుభద్ర మరియు విక్రమ్లు ఇద్దరు షాక్ అవుతారు. నెక్స్ట్ సీన్లో ఇంకా హీరో ఇంటర్వ్యూ ఇవ్వడానికి ఆఫీస్కి వెళ్తాడు. తన జాబ్ కన్ఫర్మ్ అయ్యాక తన కొడుకు బర్త్డే చేయడానికి అడ్వాన్స్గా చెక్ కావాలి అని అడుగుతాడు. తన కొడుకు అంటే ఎవరో కాదు, ఖుషీని తను కంప్లీట్గా తన కొడుకని అనుకుంటాడు. అలానే ఇంటికి వస్తాడు. అప్పుడే ఖుషి వాళ్ళ అమ్మమ్మ తాతయ్య అక్కడికి వచ్చి వాళ్ళు ఖుషిని తమతో తీసుకెళ్దామని అనుకుంటున్నామని చెప్తారు. అలాగే వాళ్ళకి ఖుషికి ఇంకా ఏ రిలేషన్ లేదని చెప్తారు. దాన్ని విని హీరో చాలా ఎమోషనల్ అవుతాడు. కానీ సుభద్ర చెప్తూ ఆ బాబు ఎలాగైనా వాళ్ళకే చెందాలి, వాళ్ళకి కంప్లీట్గా రైట్స్ ఉన్నాయి అని చెప్పడంతో వాళ్ళతో తీసుకెళ్లడానికి హీరో కూడా ఒప్పుకుంటాడు. ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ సుభద్ర మరియు కార్తీక్లు ఇద్దరు అక్కడి నుంచి వెళ్తూ ఉండగా హీరోని తమ పెళ్లికి కంపల్సరీగా రావాలి అని చెప్తూ ఇన్వైట్ చేస్తారు. కానీ హీరోకి సుభద్ర అంటే ఇష్టం. తను అక్కడి నుంచి వెళ్ళిపోయాక తను ఒంటరిగా ఫీల్ అవుతాడు. ఇండియాకి వచ్చిన సుభద్ర వాళ్ళ ఇంట్లో పెళ్లి పనులు స్టార్ట్ అయిపోతాయి. ఖుషీకి వాళ్ళ అమ్మమ్మ తాతయ్య కొత్త అవ్వడంతో వాళ్ళ దగ్గర కూడా తను ఉండలేకపోతాడు. నెక్స్ట్ డే మార్నింగే హీరో ఇండియాకి బయలుదేరతాడు. ఇంటికి వచ్చాక వాళ్ళ అమ్మతో మాట్లాడుతూ, నువ్వు నన్ను మిస్ అయ్యావా అని అడిగితే నీ గురించి తలుచుకొని రోజంటూ లేదు అని చెప్పి తను బాధపడుతుంది. ఇప్పుడు ఎలా అయితే ఖుషిని విక్రమ్ మిస్ అవుతున్నాడో తన అమ్మ కూడా విక్రమ్ని అలాగే మిస్ అయి ఉంటుంది. విక్రమ్ వాళ్ళ అమ్మా నాన్నలతో మాట్లాడుతూ, నాకు సుభద్ర అంటే చాలా ఇష్టం, అలాగే ఖుషి కూడా కావాలి అని చెప్పగా వాళ్ళు మాట్లాడుతూ, ఇంకా నువ్వు ఇక్కడేం చేస్తున్నావు, ఇంకో కొంచెం సేపట్లో సుభద్ర పెళ్ళి, త్వరగా వెళ్ళు అని చెప్తారు. ముందుగా ఖుషి కోసం శాంతి వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తాడు. వాళ్ళు కూడా విక్రమ్ వాళ్ళ ప్రేమని అర్థం చేసుకొని ఖుషిని తనతో వెళ్ళనిస్తారు. అలాగే వాళ్ళ దగ్గరున్న హెలికాప్టర్ సహాయంతో సుభద్ర పెళ్లి లొకేషన్ దగ్గరికి చేరుకుంటారు. హీరోని ఖుషిని చూసిన సుభద్ర పీటల మీద నుంచి లేచి వాళ్ళ దగ్గరికి వస్తుంది. అప్పుడు హీరో తన మనసులో ఉన్న మాటని సుభద్రతో చెప్తాడు. తను ఒప్పుకునే టైంకి వెనక నుంచి పెద్దగా టపాసులు పేల్తాయి. అందరూ అక్కడి నుంచి పరిగెట్టడంతో ఖుషి అక్కడ మిస్ అవుతాడు. అందరూ ఖుషిని వెతుకుతుండగా ఖుషి విక్రమ్ని నాన్న అని గట్టిగా పిలుస్తాడు. అంటే ఖుషి కూడా విక్రమ్ అండ్ సుభద్రల్ని అమ్మ నాన్నలుగా యాక్సెప్ట్ చేస్తాడు. ఇంకా ఇక్కడితో ఈ మూవీ స్టోరీ ఎండ్ అవుతుంది. నా ఎక్స్ప్లెనేషన్ కనుక మీకు నచ్చినట్టయితే కిందున్న లైక్ బటన్ని ప్రెస్ చేయండి. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇంకొక వీడియోతో మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్.